ఇప్పుడు మనం సింబల్స్ అండ్ నోటేషన్స్ లో ఒకసారి ప్రాబ్లమ్స్ చూస్తే ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇక్కడ కంక్లూజన్స్ 2 కంక్లూజన్స్ ఇచ్చిండు ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి బి ఈస్ లెస్ దాన్ కే అన్నాడు. ఒకసారి చెక్ చేద్దాం. బి ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. మనకు బి నుంచి కే వరకు మనకి ఏదైతే కామన్ గా ఉందో అది మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కామన్ గా చూస్తే ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇవన్నీ దాంట్లో నాకు కామన్ ఏముంది, లెస్ దాన్ ఉంది. సో బి లెస్ దాన్ కే. సో ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి ట్రూ మనకు. సెకండ్ ఫర్ ఎక్స్ అండ్ ఫర్ క్యూ, ఎక్స్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఫ్రమ్ క్యూ టు ఎక్స్ నాకు కామన్ ఏది ఉంది, ఇక్కడ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో నాకు లెస్ దాన్ వస్తుంది, క్యూ లెస్ దాన్ ఎక్స్. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ క్యూ అన్నాడు. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ కేసు అనుకుంటే ఇది నాకు బ్యాక్వర్డ్ కేసు ఏమవుతుంది, ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ క్యూ. సో సెకండ్ కండిషన్ కూడా మనకు ట్రూ ఉంది. సో ఇప్పుడు ఈ 2 కంక్లూజన్స్ మనకు ట్రూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్, బోత్ కంక్లూజన్ 1 and 2 ఆర్ ట్రూ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లో ఇప్పుడు టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ ఈక్వల్స్ టు ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్ ఈక్వల్స్ టు డి ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన కంక్లూజన్స్ లో డి లెస్ దాన్ టీ, సెకండ్ కంక్లూజన్ డి ఈక్వల్స్ టు టీ అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఫర్ డి అండ్ ఫర్ టీ, ఇప్పుడు నాకు టీ నుంచి డి వరకు కామన్ గా ఉన్న సింబల్ ఏంది, కంపారిజన్ బిట్వీన్ టీ అండ్ డి. నాకు ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు మాత్రమే ఉంది. సో టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి. సో ఇది నేను ఫార్వర్డ్ కేస్ అనుకుంటే దీని బ్యాక్వర్డ్ కేస్ ఏ విధంగా రాయొచ్చు, డి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ. అంటే నాకు ఈ కంపారిజన్ వస్తుంది బిట్వీన్ డి అండ్ డి. అంటే నాకు ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ చూసుకుంటే డి ఈస్ లెస్ దాన్ టీ అన్నాడు. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సెకండ్ కంక్లూజన్ లో డి ఈక్వల్స్ టు టీ ఉంది. సో ఈ విధంగా మనకు కంక్లూజన్స్ ఇచ్చినప్పుడు మనం 2 కంక్లూజన్స్ లో సేమ్ వేరియబుల్స్ ఉండాలి. అంటే ఇక్కడ డి ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ టీ ఉంది. సో అంటే ఎయిదర్ ఈ ఆప్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు డి అండ్ టీ, డి లెస్ దాన్ టీ, డి ఈక్వల్స్ టు టీ. నేను ఒకవేళ ఈ టూ సింబల్స్ ఒకవేళ నేను కలుపుకుంటే నాకేమొస్తుంది ఆన్సర్, డి ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ వస్తుంది. సో ఈ 2 సింబల్స్ కలుపుకుంటే నాకు కంపారిజన్ ట్రూ వస్తుంది. సో అప్పుడు ఆప్షన్ ఏది వస్తుంది, ఎయిదర్ 1 or 2 ఫాలోస్. మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చిండు. సో కంపారిజన్ బిట్వీన్ జెడ్ అండ్ వై. ఇప్పుడు నాకు జెడ్ సెకండ్ స్టేట్మెంట్ లో ఉంది, జెడ్, వై వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది. అంటే నేను ఈ 2 స్టేట్మెంట్స్ ని నేను రీఅరేంజ్ చేసుకుంటే నాకు అప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు ఓ, అంటే నాకు ఓ ఇక్కడ ఉంది మళ్ళీ. అంటే ఇక్కడ జెడ్ ఈక్వల్స్ టు ఓ అనేది ఇక్కడ రాసుకున్నా, అంటే ఓ ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు దీని నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు కదా. ఓ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. సో నాకు ఇప్పుడు జెడ్ కి వై కి కంపారిజన్ నాకు ఒక స్టేట్మెంట్ వచ్చింది కంపారిజన్ చేసుకోవడానికి ఫర్ జెడ్ అండ్ ఫర్ వై. ఇప్పుడు నా కంపారిజన్ ఏముంది, జెడ్ ఈస్ కామన్ సింబల్ ఏముంది, గ్రేటర్ దాన్ వై. సో జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ వై, ఇది ట్రూ మనకు. సెకండ్ కండిషన్ వచ్చేసి సి లెస్ దాన్ ఓ. సి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. అంటే ఫర్ సి టు ఓ కంపారిజన్ ఏమేమి కామన్ ఉన్నాయి, ఇక్కడ నాకు గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ వస్తుంది, ఈక్వల్స్ టు వస్తుంది. సో నాకు ఈ 3 సింబల్స్ ఉన్నాయి. అంటే ఈ 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నందుకు మనకి ఈ కంక్లూజన్ అనేది ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన కంక్లూజన్స్ లో ఓన్లీ ఫస్ట్ మాత్రమే ట్రూ కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ ఈస్ ట్రూ. ఈ క్వశ్చన్ లో మనకు 6 స్టేట్మెంట్స్ అడిగిండు. సో అకార్డింగ్లీ ఇప్పుడు మనం ఫస్ట్ కంక్లూజన్ ఫర్ జీ అండ్ ఫర్ ఎఫ్ అడిగిండు. సో నాకు జీ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ నేను ఈ స్టేట్మెంట్ నేను ఒక సింగిల్ స్టేట్మెంట్ వచ్చేటట్టు నేను ఇప్పుడు ఇది రాసుకోవాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. ఇప్పుడు ఇక్కడ జీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం, ఇది రాసేసిన. నెక్స్ట్ ఎం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎం. సో ఇది రాసుకోవాలి, ఎం కంటిన్యూ ఏది లెస్ దాన్ ఓ, ఇది అయిపోయింది. ఇప్పుడు ఓ నుంచి నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఓ. లెస్ దాన్ కే, ఇది అయిపోయింది. ఇప్పుడు కే ఇక్కడ ఉంది, కే లెస్ దాన్ హెచ్, హెచ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు హెచ్ కంటే ముందు ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఫార్వర్డ్ కేసు అనుకుంటే దీని బ్యాక్వర్డ్ కేసు ఏమో రాసుకోవచ్చు, హెచ్ ఇస్ లెస్ దాన్ ఎఫ్.
ఇది ఫార్వర్డ్ కేసు అనుకుంటే ఇది బ్యాక్వర్డ్ కేసు ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, లెస్ దాన్ ఎఫ్, ఎఫ్ అయిపోయింది, ఎఫ్ ఇక్కడ ఉంది, సో ఈక్వల్ టు క్యూ. సో ఈ 6 స్టేట్మెంట్స్ మనం ఇట్లా సింగిల్ స్టేట్మెంట్స్ లాగా ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు కన్క్లూజన్ 1 ఫర్ జీ అండ్ ఫర్ ఎఫ్. జీ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. సో నాకు జీ నుంచి ఎఫ్ వరకు కామన్ గా ఉన్న సింబల్స్ ఏమున్నాయి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, మళ్ళీ ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో కంక్లూజన్ 1 అనేది ఫాల్స్. ఇప్పుడు కంక్లూజన్ 2 ఫర్ క్యూ అండ్ ఫర్ ఎం. క్యూ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. ఎం నుంచి క్యూ వరకు నాకు కామన్ గా ఉన్న సింబల్ ఏంది, ఎం ఈస్ లెస్ దాన్ క్యూ. అక్కడ ఫర్ క్యూ అండ్ ఫర్ ఎం అని ఇది నేను ఫార్వర్డ్ కేసు అనుకుంటే నాకు ఈ బ్యాక్వర్డ్ కేసు ఏమవుతుంది, క్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఎం అవుతుంది. సో క్యూ ఈస్ గ్రేటర్ దాన్ ఎం అంటే సెకండ్ కంక్లూజన్ మనకు ట్రూ వస్తుంది. ఇప్పుడు థర్డ్ చూసుకుంటే ఫర్ ఓ అండ్ ఫర్ క్యూ. ఓ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఓ నుండి క్యూ వరకు నాకు కామన్ గా ఉన్న సింబల్ ఏంది, ఓ ఈస్ లెస్ దాన్ క్యూ, అంతే కదా. సో ఇక్కడ ఓ ఇస్ లెస్ దాన్ క్యూ ఉంది, నాకు ఇక్కడ ఓ ఇస్ గ్రేటర్ దాన్ క్యూ అన్నాడు. ఇక్కడ నాకు లెస్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్, థర్డ్ స్టేట్మెంట్ ఫాల్స్. ఇప్పుడు ఫోర్త్ కంక్లూజన్ ఎం అండ్ క్యూ. ఎం ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఎం ఈస్ లెస్ దాన్ క్యూ వస్తుంది. సో ఎం ఈస్ లెస్ దాన్ క్యూ. ఫోర్త్ కంక్లూజన్ ట్రూ మనకు. సో ఇప్పుడు మనకు సెకండ్ అండ్ ఫోర్త్ కంక్లూజన్స్ ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ఈ 2 కంక్లూజన్స్ లేవేవి, సెకండ్ ఫోర్త్. సెకండ్ ఇక్కడ ఉంది, ఫోర్త్ ఇక్కడ ఉంది. సో ఆప్షన్ డి. ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ లో చూసుకుంటే మనకి ఎన్ని 4 స్టేట్మెంట్స్ అడిగిండు. కంపారిజన్ బిట్వీన్ పి అండ్ ఎం. పి ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. సో నేను ఏ స్టేట్మెంట్స్ కలుపుకుంటే నాకు పి అండ్ ఎం కి నేను కంపారిజన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి నేను. అంటే ఇంకో ఏ స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటే నేను నాకు సింపుల్ గా క్లియర్ అవుతుంది. ఇప్పుడు జే ఇక్కడ ఉంది, ఇందులో జే ఉంది. సో నేను ఈ స్టేట్మెంట్ నేను వాడుకొని దీనిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ జే ఇక్కడ ఉంది, ఇక్కడ ఓకే. ఇప్పుడు దీన్ని జే ఇస్ లెస్ దాన్ పి ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు, పి గ్రేటర్ దాన్ జే. సో పి గ్రేటర్ దాన్ జే అని రాసుకున్నప్పుడు జే ఇక్కడ ఉంది, అంటే జే నుంచి నెక్స్ట్ టర్మ్ ఏముంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ కే. కే ఇక్కడ ఉంది, కే. ఇప్పుడు ఇదంతా నేను ఫార్వర్డ్ కేసు అనుకుంటే నాకు బ్యాక్వర్డ్ కేసు ఏమవుతుంది, కే ఇదేముంది లెస్ దాన్ ఉంది. సో గ్రేటర్ దాన్ ఎన్, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం. ఈ విధంగా రాసుకోవచ్చు నేను. సో ఎన్ ఎం. సో ఇప్పుడు ఫర్ పి అండ్ ఫర్ ఎం ఇప్పుడు అంటే ఈ విధంగా మనం సార్ట్ అవుట్ చేసుకొని సింపుల్ గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ పి అండ్ ఫర్ ఎం నాకు కామన్ ఏముంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, మళ్ళీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది. సో 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్ మనకు. ఇప్పుడు సెకండ్ ఫర్ ఎన్ అండ్ ఫర్ పి. ఇప్పుడు ఎన్ ఎక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, పి ఎక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. సో ఈ రెండు వేరియబుల్స్ కి నేను కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ ఎన్ ఈస్ లెస్ దాన్ కే, ఇక్కడ ఎన్ లెస్ దాన్ కే ఉంది కాబట్టి యాజ్ యూజువల్ రాసుకున్నా. కే ఇక్కడ ఉంది, కే. ఇప్పుడు ఇది నేను ఫార్వర్డ్ కేసు అనుకుంటే నాకు ఇది ఏమవుతుంది, కే ఈస్ లెస్ దాన్ జే అవుతుంది. కే లెస్ దాన్ జే. ఇప్పుడు మళ్ళీ జే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది జే, ఈ స్టేట్మెంట్ లో ఉంది. సో నేను తీసుకోవచ్చు కదా, జే ఈస్ లెస్ దాన్ పి. సో ఈ విధంగా మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎన్ అండ్ పి, ఎన్ వచ్చింది, పి వచ్చింది. ఇప్పుడు దీనిలో కామన్ ఏముంది, ఎన్ ఈస్ లెస్ దాన్ పి. సో ఇచ్చిన కన్క్లూజన్స్ లో సెకండ్ కన్క్లూజన్ ట్రూ వస్తుంది. సో మనం అప్పుడు ఆప్షన్ ఏది క్లిక్ చేయాలి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఈ క్వశ్చన్ లో మనకు సెలెక్ట్ ది కరెక్ట్ కన్క్లూజన్ దాట్ కుడ్ బి డ్రాన్ ఫ్రమ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏ ఆప్షన్ మనకు కరెక్ట్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో చెక్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుంటే ఫర్ ఆర్ అండ్ యూ. ఆర్ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది. నాకు ఆర్ కి యూకి కంపారిజన్ ఏముంది, కామన్ ఏముంది, గ్రేటర్ దాన్ ఉంది. ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ యూ. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ మనకు
ట్రూ వస్తుంది. సెకండ్ ఎన్ అండ్ జెడ్, ఎన్ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది. నాకు ఇప్పుడు ఫ్రమ్ ఎన్ అండ్ జెడ్ నాకు కంపారిజన్ ఏముంది, నాకు ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది. సో టూ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు వి అండ్ టీ, వి ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. సో టీ నుండి వి వరకు ఇక్కడ ఏముంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, గ్రేటర్ దెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది. సో నాకు టీ నుండి వి వరకు అంటే టూ సింబల్స్ వస్తున్నాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఈ టూ సింబల్స్ ఉంటే ఇది కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు టీ అండ్ ఎస్, టీ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. ఇక్కడ టీ ఈక్వల్స్ టు ఎస్ అన్నాడు అంటే మనం డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ డిఫరెంట్ సింబల్ ఉంది. సో ఇది కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ అంటే టీ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ వస్తుంది యాక్చువల్ అయితే. ఇక్కడ టీ ఈక్వల్స్ టు ఎస్ అని మాత్రమే అన్నాడు. సో ఇది వచ్చే అవకాశం లేదు. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ యూ.